అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై పార్లమెంట్లో రచ్చ జరిగింది. యుఎస్ఏ ట్రేడ్ డీల్తో భారత్కు లాభమేనని కేంద్రం అంటోంది. అయితే ట్రంప్ ఒత్తిడికి ప్రధాని మోదీ లొంగిపోయారని విపక్షాలు మండిపడుతున్నాయి. అటు ఆర్మీ మాజీ చీఫ్ నవరణే పుస్తకం పైన లోక్సభలో వాగ్వాదం జరిగింది. విపక్షాల ఆందోళనతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. అమెరికాతో ట్రేడ్ డీల్ ఉభయ సభలను కుదిపేసింది. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. సస్పెన్షన్ కు గురైన ఎంపీలు కేంద్ర సర్కార్ తీరుపై మండిపడ్డారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రేడ్ డీల్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ప్రధాని మోదీ లొంగిపోయారని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీలు. యుఎస్ తో వాణిజ్య ఒప్పందం భారత్ కు ప్రయోజనమన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. లోక్సభలో గోయల్ ప్రకటన చేస్తుండగా విపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. ఇండియా తీసుకునే ప్రతి నిర్ణయం పైన ట్రంప్ మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. ये सभागृह आपका है, आप इस सभागृह का जितना अपमान करेंगे देश आपको देखेगा और आप इस सभागृह की प्रतिष्ठा को गिराने का कृत्य कर रहे हैं। इस व्यवस्था के अंदर सदन चलाना उचित नहीं है। मैं सदन की कार्रवाई आज 2 बजे तक के लिए स्थगित करता हूं। యుఎస్ తో డీల్ తో ఎవరికి ఎలాంటి నష్టం లేదన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఏడాది పాటు చర్చించాకే ట్రేడ్ డీల్ కుదిరిందని చెప్పారు. మోదీ ట్రంప్ రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారని తెలిపారు. విపక్షాలు ఆరోపిస్తున్నట్లు వ్యవసాయ రంగానికి ఎలాంటి నష్టం ఉండదని ఉభయ సభల్లో చెప్పారు గోయల్. భారత్ और अमेरिका काफी हद तक एक दूसरे की पूरक अर्थव्यवस्थाएं हैं। जैसे जैसे भारत विकसित भारत के पथ पर अग्रसर हो रहा है, हमें ऊर्जा, विमानन, डेटा केंद्र, परमाणु ऊर्जा आदि सहित कई क्षेत्रों में अपनी क्षमताओं को बढ़ाने की आवश्यकता होगी। ప్రధాని మోదీపై ఫైర్ అయ్యారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. సభకు వచ్చి మాట్లాడేందుకు మోదీకి ధైర్యం లేదన్నారు. ఆర్మీ మాజీ చీఫ్ నరవనే బుక్ ను పీఎం కు పంపిస్తామని, అందులో ఏముందో చదువుకోవాలని సూచించారు. नरवणे जी और हमारी जो आर्मी थी, जो सेना थी, वो उन टैंक्स पर फायर करना चाहती थी क्योंकि वो टैंक्स हमारी टेरिटरी में आ गई थी। नरेंद्र मोदी जी ने मैसेज दिया, देखो भैया आपको जो करना है करो, मेरी बस की नहीं है। नरवणे जी ने साफ लिखा है इसमें, आई वॉज अबैंडन्ड by the entire establishment. This is what they are scared of me saying in Parliament. I don't think PM will have the guts to come to the Lok Sabha today. ప్రతిపక్ష నేత ఒక వ్యక్తి కాదని దేశ ప్రజల ప్రతినిధి అన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక. పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేశారు ప్రియాంక. మోదీ సర్కార్ ప్రతిసారి నెహ్రూ గురించి ప్రస్తావిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. ఎల్ఓపీని మాట్లాడిస్తేనే సభ సజావుగా జరగడానికి సహకరిస్తామన్నారు ప్రియాంక. బీజేపీ ఎంపీలే రూల్స్ ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు కేసీ వేణుగోపాల్. कि जिसने वोट दिया इन सब सांसदों के लिए उनके प्रतिनिधि हैं। आप उनका मुंह बंद करना चाहते हो। वो एक किताब से कोट कर रहे हैं, आप उस किताब से कोट नहीं करने दे रहे हैं। और कोई सरकार किसी को रोज रोज खड़ा कर देगी और वो तमाम फिजूल की बातें ऐसी, फिर वही नेहरू की बातें, फिर नेहरू सनक है ये। और सनक इसलिए है कि आप देश का ध्यान भटकाना चाहते हैं। లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆఫీసులో ఆయన ముందే ఆందోళన నిర్వహించారు కాంగ్రెస్ ఎంపీలు. రూల్స్ కు విరుద్ధంగా బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే తెచ్చిన పుస్తకాలను ఎలా అనుమతించారని ఫైర్ అయ్యారు. స్పీకర్ ప్రతిపక్షాలపై వివక్ష చూపిస్తున్నారన్నారు కాంగ్రెస్ ఎంపీలు. సభలో రాహుల్ పుస్తకం తీసుకొస్తే అభ్యంతరం వ్యక్తం చేసి బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే పుస్తకాలు తీసుకొస్తే పర్మిషన్ ఎలా ఇచ్చారని స్పీకర్ ను నిలదీశారు. అమెరికా ట్రేడ్ డీల్ పై లోక్సభలో సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ ప్రకటన చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ప్రతిపక్షాల ఆందోళనతో సభ గురువారం ఉదయం 11 గంటలకు వాయిదా పడింది.